హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను కిడ్స్ ఫేవరెట్ రెసిపీని అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా చేసుకోవడం. ఇదైతే కారం అనమాట. ఏం లేదు, హాట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని చల్లారాక కొంచెం అందులోకి రా గార్లిక్ దంచి వేసేసి అందులోకి తగినంత కారం, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దోశలతో ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా హెల్దీ. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వైట్ పీస్ ఉంటుంది కదా, దాంతో సుండాలన్నమాట. ఓవర్ నైట్ నానబెట్టేసి కుక్ చేసుకొని, గ్రీన్ పీస్ కన్నా వైట్ పీస్ కొంచెం చప్పగా ఉంటుంది, అందుకనే నేను కొంచెం ఎండుమిర్చితో పాటు కొంచెం కారాన్ని కూడా వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసాను. పోపు పెట్టేశాక అందులోకి నేను ఒక ఉల్లిపాయని కూడా సన్నగా తరిగి వేసాను అనమాట ఇందులోకి ఎక్స్ట్రా టేస్ట్ కోసం. కారం ఇవన్నీ వేయడం వల్ల కొంచెం చప్పగా లేకోకుండా కొంచెం స్పైసీగా ఉంటుందన్నమాట. మా పిల్లల్లో ఒకరు బాగా స్పైస్ తినడానికి ఇష్టపడతారు. ఇందులో చాలా న్యూట్రిషన్ అయితే ఉంటుంది. ఇందులో మినరల్స్ కూడా ఉంటాయి. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇంకా ఇందులో ఫోలేట్ కూడా ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీతో ఉన్న ఉమెన్కి ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది. వైట్ పీస్ని న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని కూడా అంటారు. దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇంకా ప్లాంట్ ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. ఇవి మజిల్స్ కూడా చాలా మంచి చేస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నమాట. ఇందులో ఉన్న ప్లాంట్ ప్రోటీన్ మజిల్ బిల్డింగ్కి, మజిల్ రిపేర్కి, ఇంకా ఓవరాల్ హెల్త్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో ఉన్న ఫైబర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయన్నమాట. డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.